మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. పెద్దపల్లి ధర్మారంలోని జరిగిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగినటువంటి ఘర్షణపై విప్ అడ్లూరి స్పందించారు. కాంగ్రెస్ మండలం పార్టీ కార్యాలయంలోని మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాజీ మంత్రి కొప్పులపై సంచలన ఆరోపణలు గుప్పించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నియోజకవర్గం అభివృద్ధి అంటే తన సొంత అభివృద్ధిని ఎక్కువ చేసుకున్నారని మండిపడ్డారు. 2004కు ముందు కొప్పులకు ఉన్నటువంటి ఆస్తులు 2023 తర్వాత ఉన్న ఆస్తులు ఎంతో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తన దగ్గర ఉన్న ఆధారాలతో సహా త్వరలోనే కొప్పుల అక్రమాస్తులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారని తెలిపారు. 2018లోనే ధర్మపురి ప్రజలు కొప్పులకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. తాను గెలిచిన అప్పటి అధికారులతో కుమ్మక్కై తాను తినే అన్నాన్ని కొప్పులా లాగేసుకున్నారని విమర్శించారు. 2023లో ధర్మపురి నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక కొప్పుల తన కార్యకర్తలతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన డిఎంఎఫ్టీ నిధులు సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గాలకు వెళ్తుంటే కొప్పుల ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా నిరసనను తెలపకుండా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగడం సరైనది కాదన్నారు. బీఆర్ఎస్ నాయకుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, తమ పార్టీ శ్రేణులు మాట్లాడడం ప్రారంభిస్తే మాజీ మంత్రి కొప్పుల గడ్డి మందు తాగాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ శ్రేణులు తమ అక్కసును పక్కన పెట్టి ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. రానున్న కాలంలో ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆ తర్వాత చర్చలు చేసుకుందామని కొప్పులకు సవాల్ విసిరారు. ఇక్కడ నువ్వు 2004 ముందు నీ ఆస్తులు ఎంత, 2004 నుంచి ఈ రోజు వరకు వచ్చిన ఆస్తులు ఎంత, ఏ విధంగా సంపాదించడం ఎట్లా కూడా పట్టుకున్నావు అవన్నీ బయటికి తీస్తాం. నువ్వు అనుకుంటాను కావచ్చు, 15 నెలలే ఇంత ఉక్రోషం ఎందుకు మా మీద, ఇంత ఉసిగొలుపుడు ఎందుకు మా మీద, నా మీద ఇంత నీ కార్యకర్తలు ఎగేసి ఇంత దాడి అనా ప్రజలతో ఎన్నుకోబడి సార్ 15 నెలలకే చూద్దాం. సిద్దిపేట అభివృద్ధి మంత్రి ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు, కేటీఆర్ మంత్రి కూడా ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు, గజ్వేల్లో ముఖ్యమంత్రి ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు, 4 తరం నుంచి 2023 వరకు నీ ఆస్తులు లెక్క ఎట్లా ఏ విధంగా పైట్లో ఏ విధంగా చేసినావు. హైదరాబాద్లో నీ క్రషర్ల కత్తేంది, ఎస్సీల సర్టిఫికేట్ మీద లోన్లు ఎవరెవరు తీసుకున్నారు, ఎంతెంత లోన్లు తీసుకున్నారు, ఏ మిషన్లు ఎక్కడెక్కడ నడిచినాయి మొత్తం వెళ్తాయి. ఈశ్వర్ అనుకుంటాను కానీ ఇప్పటివరకు నేను ఓపిక పట్టిన, ఎందుకంటే ప్రజా జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు. ప్రజలు నిర్ణయించిన రోజే ఉంటాం మనం. పెద్ద ఇట్లా ముఖవంతుట పెట్టుకొని క్రూషంగా మాట్లాడుతున్నాం మాము, కానీ నీకు పారేరులా మామి కావాలి, నీకు సొయ్యి ఉన్నదా నీకు? సిద్దిపేట 1500 కోట్ల రూపాయలు పట్టుకుపోతాడా? ఇక్కడ నుంచి ఉన్న మాట్లాడి మొదలు పెడితే నువ్వు రాత్రి కూడా ఇంత గడ్డి మంది తీసుకొని తాగుతావు, అన్ని మాటలు మాట్లాడాలి. గడ్డి మంది రాత్రి కూడా తెప్పించుకురావు అని మందు రాత్రి ఆ పెగ్గులు వస్తుంది అవుతుంది. కానీ అట్లా మాట్లాడ ఆ సంస్కారం లేదు నాకు. ఈశ్వర్ ఇప్పటికైనా ఇలా బుద్ధి తెచ్చుకో, ఏది పడితే అదే మాట్లాడదు. కానీ నా 5 సంవత్సరాలు కానీ అప్పుడు మాకు మాట్లాడదు, అప్పుడు మాట్లాడదు. బాగా అన్నీ కూడా మొత్తం రాతపూర్వకంగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తా, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, వాస్తవాలు బయటపడతాయి, తెలుస్తుంది.